క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 7వ వచనము వరకు ఈరోజు మనము ధ్యానిద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి పత్రిక మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 7 వరకు. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఇచ్చయించుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను. దీని గూర్చిన సాక్ష్యము యుక్తకాలమందు ఇయ్యబడును. ఈ సాక్ష్యమిచ్చుటకై నేను ప్రకటించు వాడనుగాను అపోస్తలుడనుగాను విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనిపాటల్లో ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉంది. నేటి పరిశుద్ధ దినంలో మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి లోతైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించటానికి మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో మా ప్రభువా, మీ వాక్యమును ధ్యానించిన ఎండుగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామములో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని రోజులుగా మనము యేసుక్రీస్తు దేవుడు కాదు, యేసుక్రీస్తు నరుడే, అలాగనే పరిశుద్ధ గ్రంథములో ఉంది కాబట్టి తండ్రి అయిన దేవుడే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదు, దేవుడు ఒక్కడే అని పరిశుద్ధ గ్రంథం తెలియజేసింది. కాబట్టి దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు కేవలము నరుడు మాత్రమే అనేటటువంటి ఒక విచిత్రమైన భిన్నమైనటువంటి వాదనను గత కొన్ని దినాలుగా మనము సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చూస్తూ ఉన్నాం. దీనికి ఊతమిస్తూ యేసుక్రీస్తు దేవుడు కాదు, యెహోవా ఒక్కడే దేవుడు అనేటటువంటి ఒక తెగ, యెహోవా సాక్షులు అనేటటువంటి ఒక తెగ, అది గతంలోనూ ఉంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరింత ఎక్కువగా తన అనుచరులను పంపించి ఈ రకమైనటువంటి వితండ వాదాన్ని లేదా చర్చకు నిలవనటువంటి వాదాన్ని వాళ్ళు లేవనెత్తి వాక్యము సరిగా తెలియనటువంటి అనేక బోధకుల మధ్యలోకి వెళ్ళి వీళ్ళు డిబేట్లు చేస్తూ యేసుక్రీస్తు దేవుడు కాదు, కేవలము నరుడు మాత్రమే, దేవుడు ఒక్కడే ఉంటాడు, అంతేగాని 2-3 దేవుళ్ళు ఉండరు, యేసుక్రీస్తు కూడా దేవుడే అయితే అప్పుడు 2 దేవుళ్ళు అవుతారు, పరిశుద్ధాత్మ కూడా దేవుడైతే 3 దేవుళ్ళు అవుతారు. ఇది వాక్య వ్యతిరేకము కదా, వాక్యము దేవుడు ఒక్కడే అని కదా చెప్పింది అని రకరకాల వాదనలను సోషల్ మీడియా వేదికగా వాళ్ళు మాట్లాడడము, దాని మీద డిబేట్లు చేయటము మనము చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఒక్కడేనా? దేవుడు ఒక్కడైతే ఎవరా దేవుడు?
మరి యేసుక్రీస్తు వారు దేవుడని మనం ప్రకటిస్తున్నాము. మరి యేసుక్రీస్తు వారిని కూడా దేవుడని మనం ఎలా నిరూపించాలి? దేవుడు ఒక్కడే అని చెప్పాలి, అందులో అది యేసుక్రీస్తు వారనే చెప్పాలి. దానికి పరిశుద్ధ గ్రంథం మనకు ఏం తెలియచేస్తుంది? మరి కొంతమంది అయితే అసలు యెహోవా దేవుడి పేరే తెలియకుండా కేవలం యేసుక్రీస్తు వారిని మాత్రమే ప్రకటించి ప్రొజెక్ట్ చేసే మరికొన్ని తెగలు ఉన్నాయి. ఇలా రకరకాలుగా సాతాను దేవుని సంఘములోకి మనుషులను పంపి తర్క వితర్కములు జరిపించి దేవుని సంఘాన్ని చెల్లాచెదురు చేసేటటువంటి సాతాను తంత్రము ఈనాడు మనుషుల్లో విపరీతంగా పెరిగిపోయింది. తంత్రం అనేది అది విపరీతంగా పనిచేస్తుంది అని దీన్ని బట్టి మనము స్పష్టంగా తెలుసుకోవచ్చు. అయితే యేసుక్రీస్తు వారి దేవత్వాన్ని గూర్చి, తండ్రి అయిన దేవుణ్ణి గూర్చి పరిశుద్ధ గ్రంథం ఏమి తెలియజేస్తుంది అన్న విషయాలు మనము వాక్యపు వెలుగులో ఈనాడు పరిశీలిద్దాం. యేసుక్రీస్తు వారు దేవుడు అని చెప్పడానికి ముందు పౌలు గారు ఏం చెప్పారు అంటే, ఆయన అంటే దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. మనుషులందరూ రక్షణ పొంది సత్యాన్ని గూర్చినటువంటి అనుభవ జ్ఞానము. సత్యం అంటే ఏంటి? సత్యం అంటే యేసుక్రీస్తు అని గతంలో మనము మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళొకసారి మనము ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటే, యోహాను సువార్త 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు పిలాతు ముందుకు తేబడినప్పుడు, నువ్వు ఎవరని పిలాతు అడిగితే, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చాను అంటే, సత్యం అంటే అని అడుగుతాడు పిలాతు. సత్యం అంటే యేసుక్రీస్తే, అంటే సత్యం అనేదే లోకములో లేదు అని దాని అర్థము. మరికొంతమంది మేము రాత్రులు ఆన్లైన్ డిబేట్స్లో ఉన్నప్పుడు మరికొందరు వచ్చి క్రైస్తవేతరులు, ఏమండి లోకంలో నీతిగా విలువలతో బ్రతికితే సరిపోతుంది కదండి, ఇక దానికి యేసుక్రీస్తుతో అవసరం ఏముంది? యేసుక్రీస్తు దేవుడే, మేము ఒప్పుకుంటాము, మేము కాదనము, మీ విశ్వాసాలని గౌరవిస్తాము, మా విశ్వాసాలని మీరు గౌరవిస్తున్నారు కాబట్టి యేసుక్రీస్తు దేవుడే. కానీ ఒక మనిషి నీతిగా నిజాయితీగా విలువలతో బ్రతికినప్పుడు ఇక దేవుడితో అవసరం ఏముంది అనేటటువంటి ఒక వాదనను లేవనెత్తటము జరిగింది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు గురించి మనము మాట్లాడుతుంటే, యేసుక్రీస్తు అనేటటువంటి వ్యక్తి లేదా శక్తి ఆయన పూర్తిగా పరార్థ మానవుడు. ఆయన తన కోసం తాను ఈ లోకంలో జీవించలేదు, పూర్తిగా ఎదుటివారి కొరకే జీవించాడు. తన కోసం ఏ రకమైన ఆస్తులు కూడబెట్టుకోలేదు. తన వారి కోసం ఆయన ఏమీ కూడా దాచి ఉంచి వెళ్ళలేదు. తర్వాత చివరకు తన ప్రాణము సైతము ఆయన కాపాడుకునే పరిస్థితి లేదు. కాపాడుకోవటానికి ఎన్నో అవకాశాలు వచ్చినా సరే యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నం అసలు ఆ దిశగా చేయలేదు. తుదకు తన ప్రాణాన్ని కూడా ఇతరుల కొరకు అర్పించినటువంటి వ్యక్తి లేదా శక్తి యేసుక్రీస్తు వారు అని చెప్పవచ్చు. కానీ ఒక సాధారణ వ్యక్తి ఈ లోకంలో విలువలతో జీవించినా సరే యేసుక్రీస్తును పోలినటువంటి జీవితం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు అని చెప్పవచ్చు. ఎందుకంటే మనిషిలో స్వార్థం అనేది అది సహజ సిద్ధంగా ఉంటుంది. మొన్న ఈ మధ్య టీవీలో ఒక వార్తను చూడటము జరిగింది. హైదరాబాద్లో ఒక పేరు మోసిన పారిశ్రామికవేత్తను తన మనవడే 75 కత్తిపోట్లతో చంపివేసినట్లుగా ఒక వార్తను మనము చూడటము జరిగిందనమాట. ఆయన పేరు సరిగా గుర్తులేదు. ఆయన మంచి వ్యాపారవేత్త.
ఆయన 1984లోనే ఐఐటి ఖరగ్పూర్ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ తీసుకొని ఆ టాటాలతో కలిసి ఆయన హైదరాబాదులోని జీడిమెట్టలో ఒక పరిశ్రమను స్థాపించి ఆ పరిశ్రమ ద్వారా చాలా ధనాన్ని ఆయన గడించి ఇతరులకు చాలా మంచి చేసి అనేక మందికి ఉపాధిని కల్పించి ఆ పరిశ్రమ ద్వారా ఆయన కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించి తన పిల్లల కొరకు ఆస్తిని కూడబెట్టి ఆ పిల్లలు కూడా విదేశాల్లో విద్యను అభ్యసించేలా చేశారు. ఇది ఎవరైనా చేస్తారు, ఎందుకంటే మనుషులు కాబట్టి. వాళ్ళ కష్టార్జితాన్ని వాళ్ళ రక్త సంబంధీకులకే ఇస్తారు, కానీ ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ కష్టార్జితాన్ని మనిషి ఇవ్వడు, ఎంత విలువలతో జీవించినా సరే. ఇక్కడే మనిషికి, దేవునికి, దైవాత్మకు, మనుషాత్మకు తేడా మనకు అర్థమవుతుంది ప్రియులారా. అతను అలా తన పిల్లలు విదేశాల్లో చదివి వచ్చిన తర్వాత అందులో ఒక మనుమడు, బహుశా కూతురి కొడుకు అనుకుంటా, అతను మాదక ద్రవ్యాలకు బానిస అయిపోయి చదివిన చదువును పక్కన పెట్టేసి అనేక విందులు విలాసాల్లో తేలియాడుతూ విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తూ కంపెనీ డైరెక్టర్ పదవి నుంచి కోల్పోయే పరిస్థితికి రావడము జరిగింది. అయినప్పటికీ అతని పేరు మీద దాదాపుగా 400 కోట్ల రూపాయల షేర్లు బదలాయించినప్పటికీ కంపెనీ డైరెక్టర్ పదవి నుంచి తనను తీసివేశాడన్న కారణంగా తన తాత మీద అతను కక్ష పెంచుకొని తుదకు ఒక రోజున తన తాతయ్యనే ఏ గుండెల మీద అయితే అతను ఆడుకొని ఎదిగాడో అదే గుండెను కత్తితో 75 కత్తిపోట్లతో చీల్చివేసినట్లుగా మనము వార్తల్లో చూస్తున్నాము. అదే పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేస్తుంది. ఒకని జనన దినము కంటే ఒకని మరణ దినం అనేది చాలా ముఖ్యమైనది అని. అతను ఎక్కడ పుట్టాడు, ఎలా పుట్టాడు అనేది దేవుడు పెద్దగా పట్టించుకోడు, కానీ ఎందుకంటే దేవునికి తెలియకుండా ఏ వ్యక్తి కూడా భూమి మీదకు రాడు కాబట్టి అతను ఎలా చనిపోయాడనేదే ఆయనకు ముఖ్యము. చనిపోయే నాటికి ఆయన ఏం చేశాడు, తన కొరకు ఏం చేశాడు, తన కుటుంబం కొరకు ఏం చేశాడు అనేదే దేవుడు ఖచ్చితంగా చూస్తాడు అన్న విషయము పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది. ఆయన అంత గొప్ప చదువుకొని గొప్ప కంపెనీని, సంస్థను స్థాపించి కొన్ని వందల కోట్ల రూపాయలు ఆర్జించి తుదకు అర్థం లేకుండా తన సొంత మనవడి చేతిలోనే అతి దారుణంగా తన ప్రాణాన్ని కోల్పోవడం అనేది ఆయన సాధించిన విజయానికి ఏమాత్రము కూడా సరిపోనటువంటి పరిస్థితి. ఇక దేనికోసం ఆయన ఇంత కష్టపడి చదివి విలువలతో బ్రతికి ఆయన ఏం సాధించాడని చెప్పి సమాజము మాట్లాడుకుంటుంది చెప్పండి. క్రీస్తు లేనటువంటి జీవితాలు ఆ విధంగా ముగిసిపోతాయి. అంటే అతను మంచివాడా అని చెప్తే లోకరీతిగా అతను మంచివాడనే చెప్పవచ్చు, కానీ దైవికంగా చూస్తే మంచి అనేది ఒక్క క్రీస్తులోనే తప్ప లోకములో ఉండే ఏ మనిషిలో కూడా లేదు అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రియులారా. తన మనవడు అంత ఆస్తికి అర్హుడు కాదని తెలిసి కూడా ఆయన కేవలం తన రక్త సంబంధి అయిన కారణంగా అతనికి అంత డబ్బు ఇచ్చినప్పటికీ అతనికి తృప్తి లేక తన సొంత మామనే ఆ విధంగా కడతీర్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కానీ పరిశుద్ధ గ్రంథం మనకేం తెలియజేస్తుంది అంటే, నీకున్న దాంట్లో కొంత ఇతరులకు పంచమని, దానిలో సంతృప్తి వస్తుంది. నా పేరుతో ఎవరైనా సరే మీ ఇంటికి వచ్చి గిన్నెడు మంచినీళ్ళు అడిగితే ఇవ్వండి, దాని యొక్క ఫలితము మీరు ఖచ్చితంగా పొందుతారు అని మన రక్షకుడు చెప్పాడు. కాబట్టి ఇక్కడ మన సబ్జెక్ట్లోకి వస్తే యేసుక్రీస్తు వారు
దేవుడా నరుడా అన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు ఏమని తెలియచేస్తుందంటే దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. దేవుడు ఒక్కడే అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అలాగనే దేవుడు ఉన్నాడు, నరులు కూడా ఉన్నాడు. నరులు ఎలా వచ్చారు భూమి మీదకి అని మనం ఆలోచించినట్లయితే చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 7-8 వచనాలు మనము గమనించినట్లయితే, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. ఇక్కడ స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించాడు. నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఆయన ఊదినప్పుడు నరుడు జీవాత్మ అయ్యాడు. అంటే అప్పటి వరకు అతను కేవలము నరుడుగానే ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు ఆయన నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదినప్పుడు అప్పుడు నరుడుగా ఉన్నటువంటి వ్యక్తి జీవాత్మగా మారాడు. అంటే దేవుని నుంచి విడిపోయినటువంటి ఒక ఆత్మగా నరుడు పరిణామము చెందాడు అన్న విషయము ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేస్తుంది. దేవుని నుంచి విడిపోయినటువంటి ఒక జీవాత్మ తర్వాత ఆయన ఏం చేశాడు అతన్ని అంటే, ఈ తూర్పున ఏదెనులో ఒక తోట వేశాడు. ఏదెనులో ఒక తోట వేశాడు. ఏదెను ఎక్కడుంది అని మనము గమనించినట్లయితే యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 13-15 వచనాలు చూస్తే, దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులీమాని రాయి, మరకతము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతో నీవు బంగారముతో నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లల గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబువై ఈ యొక్క ఆశ్రయముగా నీవుంటివి, అందుకే నేను నియమించి తిని. దేవుని ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి. దేవుని తోటకు ఏదెనులో మొట్టమొదటగా ఆదాము గారి కంటే ముందు ఉన్నది కెరూబు. ఇదే తర్వాత సాతానులాగా పరిణామము చెందింది. ప్రియులారా, దేవుని తోట అయిన ఏదెను ఎక్కడుంది అంటే పరదైసులో ఉంటుంది. మనం ఇప్పుడు ఏదైతే చనిపోయిన మన పితరులు వెళ్ళి విశ్రాంతి పొందుతున్నారో ఆ పరదైసే ఏదెను తోట అని మనము తెలుసుకోవాలి. పరిశుద్ధ గ్రంథము ప్రకటన గ్రంథంలో ఈ మాటను రాయించి ఇచ్చాడు. ఆ ఏదెనులో ఆదాము గారి కంటే ముందు ఉన్నటువంటి సాతాను ఎంతో అలంకరించబడిన కెరూబుగా ఉన్నటువంటి సాతాను పాపము చేసి అక్కడ నుంచి గెంటివేయబడిన తరువాత ఆ తోటలో ఆయన
ఆదాము గారిని పెట్టడము జరిగింది. అసలు సాతాను మనుషుల మీద తన యొక్క కోపాన్ని, తన యొక్క కసిని తీర్చుకోవటానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, తాను కోల్పోయినటువంటి స్థానాన్ని తిరిగి పొందడానికి. అంటే దేవుని పరదైసులో ఉన్నటువంటి ఒక స్థాయి అది కోల్పోయింది. తర్వాత దాని స్థానంలో ఆదాము గారు వచ్చారు. అంటే ఆదాము గారు నరుడా దేవుడా? ఆయన నరునిగా నిర్మించి తర్వాత జీవాత్మగా దేవుడు చేశాడు కాబట్టి ఆదాము గారు కూడా దేవుడే. దేవుడు అయితేనే ఆదాము గారు పరదేశంలో ఉన్న ఏదైనా తోటలో ఉండగలడు. దేవుడు అయితేనే ఆయన దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలడు. కాబట్టి ఆదాము గారు కూడా దేవుడే అని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ప్రియులారా. అయితే ఆ దైవత్వాన్ని ఆదాము గారు కోల్పోయాడు. ఎలా కోల్పోయాడనేది మనకందరికీ తెలుసు. దాన్ని వివరించేంత సమయం ఇప్పుడు మనకు లేదు. కానీ ఆ కోల్పోయినటువంటి దైవత్వాన్ని కోల్పోయి ఆదాము ఏదేను నుంచి బయటికి గెంటివేయబడి ఏ మంటి నుంచి అయితే ఆదామును తీశాడో, ఏ నేల నుంచి అయితే ఆదామును తీశాడో, తిరిగి ఆ నేలను సేద్యపరచుటకు దేవుడు ఆదామును ఆ ఏదేను నుంచి గెంటివేశాడు. ఆ గెంటివేయబడినటువంటి ఆదాము తిరిగి ఏదేనులోకి వెళ్ళాలి. ఆదాము ద్వారా వచ్చినటువంటి భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి మానవుడు తిరిగి ఏదేనులోకి వెళ్ళాలి. తిరిగి ఏదేనులోకి వెళ్ళాలి అంటే ఒక మధ్యవర్తి అవసరమై ఉన్నది. అది ఎలాగూ అంటే దానికి ఒక ఉదాహరణను కూడా దేవుడు మనకి ఇవ్వటము జరిగింది ప్రియులారా. అదేమిటంటే మనము నిత్యము అనుభవిస్తున్నటువంటి సౌరశక్తి. దేవుడు సూర్యుడిని ఎందుకు పెట్టాడు అంటే సైంటిస్టులు ఏం చెప్తారంటే భూమి మీద వెలుగు ఇవ్వడానికి, ఆ తర్వాత జీవులన్నిటికీ శక్తిని ఇవ్వటానికి దేవుడు సూర్యుడిని పెట్టాడు అని సైంటిస్టులు చెప్తారు. కానీ వాస్తవానికి సూర్యుడిలో ఏం జరుగుతుంది అనేది మనము కొంచెము శాస్త్రీయతంగా ఆలోచించినట్లయితే సూర్యుడిలో జనించే శక్తి హైడ్రోజన్, తర్వాత అనేక రకాలైనటువంటి వాయువులు, హైడ్రోజన్, హీలియం, ఈ వాయువుల యొక్క సమ్మేళనము సూర్యుడిలో శక్తిలాగా జనించటము జరుగుతుంది. అయితే ఆ శక్తి ఎలా జనిస్తుంది అంటే న్యూక్లియర్ ఫిజన్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో కేంద్రక సంలీనము. కేంద్రము తనలో తాను శక్తిని జయించి కొన్ని ఆ శక్తి యొక్క అణువులు, శక్తి యొక్క పరమాణువులు ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ల లాగా విడిపోయి ఆ శక్తి అణువు డైల్యూట్ అవుతూ వచ్చి ఒకనాటికి ఎలక్ట్రాన్ లాగా అయిపోయి, అంటే ఎలక్ట్రాన్ అంటే రుణావేశము కలిగినటువంటి పరమాణులాగా మారిపోయి తిరిగి అది కేంద్రకములో విలీనమైపోతుంది. ఎందుకంటే కేంద్రకానికి దాన్ని ఆకర్షించేంత శక్తి, బలము ఉంటుంది ప్రియులారా. ఇక్కడ కేంద్రకము ఒకటి అంటే అనుకుంటే 1 ప్లస్ న్యూట్రాను 1, ప్రోటాను 1 ప్లస్ ఎలక్ట్రాను 1 ప్లస్ 1 ప్లస్ 1, 3 1 కలిపితే 3 అవ్వాలి. కానీ ఇక్కడ 3 1 కలిపితే 1 లాగానే మిగులుతుంది ప్రియులారా. ఆ ఒకటే ఒక్కటై ఉన్న దేవుడు ఒక్కడే అని చెప్పటానికి ఈ సూర్యుడిని దేవుడు భూమికి వెలుగు ఇవ్వటానికి మన మధ్య ఉంచినట్లుగా మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఆ సూర్యుని కేంద్రకము నుంచి వచ్చినటువంటి శక్తి ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్గా విడిపోయి తిరిగి కేంద్రకంలో కలిసిపోతుంది. ఇలా
ప్రతి క్షణము జరుగుతూ ఉంటుంది, అది నిరంతరము జరుగుతూ ఉంటుంది. దానికి అదుపు అనేదే లేదు. అది ఎప్పుడు ఆరిపోతుంది అనేది ఎవరికి తెలియదు. అందుకోసమనే దేవుడు తన శక్తిని మీరు తెలుసుకోవాలంటే ప్రకృతిని పరిశీలించి చూడండి అని చెప్పాడు. మనుషుల్లో ఎవరిని చూడండి అని చెప్పలేదు. ఎందుకంటే మనము గ్యారంటీ లేని పీపుల్ అని ఆయనకు తెలుసు. అదే విషయము పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేసింది ప్రియులారా. చూడండి, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 19వ అధ్యాయాన్ని 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనము గమనించినట్లయితే, ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుతున్నది గనుక వారు నిరత్తరులై ఉన్నారు. దేవుని గురించి తెలియశక్యమైందేదో అది ఆయన విశదపరిచేశాడు మనకి. సూర్యుడిని, చంద్రుడిని, యావత్ సృష్టిని, గెలాక్సీస్ని ఇవ్వడము ద్వారా విశదపరిచాడు. ఆయన నిత్యశక్తి దేవత్వము, నిత్యము ఆయన శక్తి ఉంటుంది. ఇక్కడ సూర్యుడు నిత్యము ప్రకాశిస్తున్నారు. ఒక్కరోజు కూడా సూర్యుడు ప్రకాశించడం ఏమన్నా ఆపేశాడా? ఆపేయలేదు. కొన్ని వందల కోట్ల సంవత్సరాల నుంచి అది మండుతూనే ఉంది. మరి మండటానికి కావలసిన ఇంధనం ఎక్కడి నుంచి వచ్చింది ఎవరికీ తెలియదు. మనం ఇక్కడ నుంచి మార్కాపురం పోవాలంటేనే 1 లీటరు 2 లీటర్లు పెట్రోల్ కొట్టించుకుంటే కానీ బైక్ మీద వెళ్ళలేము. మళ్ళీ అక్కడి నుంచి తిరిగి రావాలంటే ఇంకొక లీటర్ పెట్రోల్ కొట్టించాలి. మరి ఇన్ని వందల కోట్ల సంవత్సరాల నుంచి సూర్యుడు మండుతూనే ఉన్నాడు. మరి అలా మండటానికి పెట్రోల్ కావాలా, డీజిల్ కావాలా, లేదా అటామిక్ పవర్ కావాలా? ఏం కావాలి? అటామిక్ పవర్ దానంతటా అదే జనిస్తూ ఉంది. అందులో అది ఎలా జనిస్తుంది? ఏ శక్తి వల్ల జనిస్తుంది అంటే దేవుని శక్తి. అందుకనే ఆయన గురించి తెలియశక్యమైంది విశదపరిచాడు. గ్రహాలన్నింటిలో అత్యంత ద్రవ్యరాశి కలిగినటువంటి గ్రహము మనము నివసించే భూమి. భయంకరమైనటువంటి బరువుతో ఉన్నటువంటి ఈ భూమిని 45 డిగ్రీల అక్షాంశము తన వైపుకు వంచి గంటకు 6000 కిలోమీటర్ల స్పీడ్తో తన చుట్టూ తాను తిరిగేలా తిప్పుతున్నాడు ఆయన. ఇది మనుషుల వలన అయ్యే పనేనా? అది తిరుగుతూనే ఉంది. ఒక్క రోజు కూడా తన కక్ష నుంచి పక్కకు పోలేదు. పోతే ఇక ఏమీ మిగలదు భూమి మీద. ఇది కూడా కొన్ని వందల కోట్ల సంవత్సరాల నుంచి ఇలాగే జరుగుతుంది. మరి ఇది ఎవరు చేయగలరు? మీరేం చేయలేరు. మీరు నిరత్తరులై ఉన్నారు. మీరేమన్నా చేయగలరా? సూర్యుడు ఆరిపోతే ఏమన్నా వెలిగించగలరా? భూమి తిరగటం ఆగిపోతే సైంటిస్టు తన జ్ఞానముతో తిప్పగలడా అంటే ఏమీ చేయలేడు. భూమి మీద మనుషులు ఏం చేయాలి అంటే సృష్టించబడిన వస్తువులను ఆలోచించాలి. సూర్యుడు మండుతున్నాడు, ఎలా మండుతున్నాడని ఆలోచించాలి. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది 45 డిగ్రీల అక్షాంశం కిందికి వంగి. అది ఎలా తిరుగుతుంది, ఎవరు తిప్పుతున్నారు అని ఆలోచించాలి. ఇవన్నీ మనుషులు చేయలేరు. ఒక్క దేవుడే ఇది చేయగలడు అన్న నిర్ణయానికి వచ్చిన నాడే ఆ మనిషి సత్య మార్గములోనికి అడుగు వేయగలవాడు ప్రియులారా. కాబట్టి మన సబ్జెక్ట్లోకి వస్తే దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. దైవత్వాన్ని కోల్పోయినటువంటి మన ఆది తండ్రి అయినటువంటి ఆదాము తిరిగి ఆయన యొద్దకు వెళ్ళాలి. ఎందుకంటే ఆయన స్వహస్తాలతో నిర్మించుకున్నవాడు ఆదాము. ఆదాము నుంచి భూమి మీద ప్రతి జాతి మనిషిని ఆయన సృష్టించాడు.
మరి వాళ్ళందరూ ఆయన కాకుండా పోతే, తన పిల్లలు తనకు కాకుండా పోతే కన్న తండ్రి ఎంత బాధపడతాడు. ఇందాక మనము మాట్లాడుకున్న విధంగా ఏమాత్రము అర్హత లేనటువంటి వ్యసనాలకు బానిస అయిన తన మనవడికే ఆ తాత 400 కోట్లు ఇచ్చినా సరే అతని చేత హత్యకు గురయ్యాడు. అతను పనికిరాని వాడుగా ఉన్నప్పటికీ అతని తాత అతనికి తన ఆస్తిలో భాగం ఇచ్చాడు. మనం అవిధేయులమైనప్పటికీ మన కన్న పరలోకపు తండ్రి ఆయన ఆస్తిలో మనకు భాగం ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఆయన వదులుకుంటాడా? వదులుకోడు. మరి ఆ భాగాన్ని మనము పొందటానికి మనకున్న అర్హతని మనం కోల్పోయాము. తిరిగి ఆ అర్హతను మనం పునరుద్ధరించుకోవాలి. తిరిగి ఆ అర్హతను మనము పొందాలి అంటే ఒక మధ్యవర్తి కావాలి. ఆ మధ్యవర్తి ఎవరని చెప్తున్నాడు పౌలు గారు అంటే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. మనకు అర్హత లేదు, మనం అవిధేయులం అయిపోయాము, మనము పనికి మాలిన వారమైపోయాము. అయినప్పటికీ మనల్ని పనికి వచ్చే వారిలాగా చేసే బాధ్యత యేసుక్రీస్తు తన భుజాల మీద వేసుకున్నాడు. ప్రియులారా, అదే విషయాన్ని లూకా గారు తన సువార్తలో తెలియజేస్తారు. ఇదిగో మీకు శిశువు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును అని. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. ఆ భారం ఏంటి అంటే, తను కోల్పోయినటువంటి రాజ్యపు వారసత్వపు హక్కును తిరిగి మనకి కట్టబెట్టడం కోసమని ఆ రాజ్యము నుంచి ఆయన నరుడిగా భూమి మీదకు వచ్చాడు. మన కోసం ఆయన రావాల్సిన అవసరం ఆయనకు లేదు. ఏ తండ్రితో సమానుడుగా ఉండటము గొప్ప భాగ్యమని ఆయన ఎంచుకోలేదు. ఎంచుకుంటే ఆయన వచ్చేవాడే కాదు. ఆయనకు అసలు అవసరమే లేదు. మన కోసము ఈ భూమి మీదకి నరుడుగా వచ్చి ఎన్నో అవమానాలను, ఎన్నో చీత్కారాలను, ఎన్నో వేదనలను, మరెన్నో కష్టాలను, చివరికి నిందలను, వేదనలను, చివరికి తన ప్రాణమునే కోల్పోవలసిన అవసరం ఆయనకుందా? ఏమాత్రమూ లేదు. సకల చరాచర జగత్తుకు సృష్టికర్తగా ఉండి తన నోటి మాట చేత తన కనుసైగ చేత యావత్ సృష్టిని నడిపించగల శక్తిమంతుడైనటువంటి మన రక్షకుడైన యేసుక్రీస్తు మన కొరకు నరావతారిగా వచ్చి తన్ను తాను రిక్తునిగా చేసుకొని కనీసము తను భూమి మీదకి రావటానికి ఒక గౌరవప్రదమైన స్థలమును కూడా ఆయన ఎంచుకోలేదు. ప్రియులారా, ఒక పశువుల పాకలో ఆయన జన్మించాడు. అది ఏ ప్రాంతంలో జన్మించాడో కూడా ఇంతవరకు ఎవరికి తెలియదు. జన్మించిన తర్వాత పశువులు కుడితి తాగే తొట్టిలో ఆయన్ని పరుండబెట్టారు. చూడండి, ఒరిజినల్గా ఆయన పరిస్థితి ఏంటి అంటే, కనుసైగతో యావత్ సృష్టిని శాసించగలిగినటువంటి చక్రవర్తి ఆయన. ఆయన్ని తీసుకొచ్చి పశువులు కుడితి తాగే తొట్టిలో పండబెట్టారు, పొట్టిగుద్దలతో చుట్టి. ఎవరి కోసము అంటే, నరులకు, దేవునికి నరులకు మధ్యవర్తిత్వం చేయడం కోసం. ఉదాహరణకు, ఎవరి మీదైనా కేసు పెట్టాలంటే డైరెక్ట్గా వాళ్ళు కేసు ఫైల్ చేసే అవకాశం ఉండదు. జడ్జి గారికి మన ఆవేదనను లేక మనకు జరిగిన అన్యాయాన్ని డైరెక్ట్గా బాధితుడు పోయి జడ్జి గారికి చెప్పే అవకాశం ఉండదు. అతను ఒక లాయర్ని పెట్టుకోవాలి. ఆ లాయరే మన తరఫున మన ఆవేదనను జడ్జి గారికి విన్నవిస్తారు. ఆ లాయర్ పాత్రను ఈనాడు యేసుక్రీస్తు వారు మన తరపున ఉండి పోషిస్తున్నాడు. ప్రియులారా, ఈ విషయం తెలియనటువంటి కొందరు మూర్ఖులు, క్రీస్తు వ్యతిరేకులు
చూడండి, నరునికి దేవునికి మధ్యవర్తి యేసుక్రీస్తు వారని చెప్తున్నారు. మధ్యవర్తి అంటే బ్రోకర్ అండి అని మాట్లాడుతున్నారు, వ్యంగ్యంగా వెటకారంగా. అతన్ని చూస్తే నాకు జాలేసింది. ఆయన మాట్లాడుతుంది అతని కోసమే, ఆయన మాట్లాడుతుంది అతని రక్షణ కోసమే, ఆయన దేవునితో వాదిస్తుంది అతని రక్షణ కోసమే. నీ బిడ్డ ఈ లోకములోకి వచ్చి నిన్ను ఎరుగక ఉన్నాడు. నిన్ను ఎరుగక అతని ప్రాణం కోల్పోతే అతని ఆత్మ పరిస్థితి ఏంటి? ఆ ఆత్మ నరకానికి వెళ్ళిపోద్ది. అలా వెళ్ళిపోవటము మీకు ఇష్టమా? అందుకోసమేనా మీరు భూమి మీద నరుల్ని సృష్టించారు? మరి వాళ్ళని నేను రక్షించొద్దా అని అతని కోసం యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని యొద్ద మొరపెడుతూ వాదిస్తూ ఉంటే, భూమి మీద ఒక స్టూడియోలో కూర్చొని అతను యేసుక్రీస్తు వారిని వ్యంగ్యంగా బ్రోకర్ అని మాట్లాడుతుంటే అతని మీద నిజంగా జాలేసింది ప్రియులారా. కాబట్టి దైవత్వాన్ని కోల్పోయినటువంటి నరుణ్ణి తిరిగి దేవుడిగా చేయటానికి సాక్షాత్తు దేవుడే నరుడిగా ఈ భూమి మీదకి వచ్చాడన్న విషయాన్ని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి ప్రియులారా. ఆదాము నరుడే అయితే ఏదైనా తోటలో దేవుడితో ముఖాముఖిగా మాట్లాడే అవకాశం ఎన్నటికీ రాదు, దేవుడు ఇవ్వడు. కానీ ఆదాము గారు ఏదెన్లో దేవునితో ముఖాముఖిగా మాట్లాడారు. ఆయన ఎన్ని వేల సంవత్సరాలు ఆ ఏదెను వనంలో ఉన్నాడనేది మనకు లెక్క తెలియదు. మరి అన్ని రోజులు దేవునితో ముఖాముఖిగా మాట్లాడాలి అంటే ఆదాము గారికి ఏ స్థాయి ఉండాలి? ఆయన దేవుడు అయితేనే దేవునితో ముఖాముఖిగా దేవుని ఎదుట నిలువబడగలడు. మరి ఆ దైవత్వాన్ని కోల్పోయినటువంటి ఆదాము గారు, ఆదాము నుంచి వచ్చిన మనం అందరము కూడా తిరిగి దైవాలుగా మారితేనే మనము తండ్రిని చేరుకోగలము. అలా మార్చేటటువంటి బాధ్యతను యేసుక్రీస్తు వారు తన భుజాల మీద వేసుకొని వచ్చారు. మరి యేసుక్రీస్తు వారు దేవుడా నరుడా అనేది ఇప్పుడు మనకు అర్థం అవ్వాలి. ఆ విషయాన్ని పౌలు గారు మనకు స్పష్టంగా తెలియచేశారు ప్రియులారా. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఏలయనగా దైవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఈ మాట కనిపించలేదేమో యెహోవా సాక్షులకు. కేవలము మానవునికి దేవునికి మధ్యవర్తి క్రీస్తు యేసును నరుడనే ఒక మాటే కనిపించిందేమో. మరి అదే పౌలు ఇక్కడ దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తునందు శరీరముగా నివసించుచున్నదని రాశాడు. మరి ఇది కనపడలేదా? దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత, దేవుడు ఎలా ఉంటాడు అనేది యేసుక్రీస్తు వారిని చూస్తేనే మనకు అర్థమవుతుంది అని పౌలు గారు రాశారు. ఎందుకంటే దేవుడు సర్వశక్తి సంపన్నుడు, సమీపింపరాని తేజస్సుతో నిత్యము దేవదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పిలువబడుతూ ఆయన ఒక్కడు మాత్రమే పరలోకములో వసించుచూ ఉన్నాడు అని పౌలు గారు రాస్తారు ప్రియులారా. ఆయనను ఎవరు సమీపింపలేరు, ఎందుకంటే ఆయన శక్తికి మనం ఆయన ఎదుట నిలువలేము. ఈ రక్త మాంసాలతో ఉండే శరీరముతో మనం ఆయన ఎదుట నిలవడం అనేది అసాధ్యము. మరి మనము దైవాలుగా మారిన నాడే ఆయన ఎదుట నిలవబడగలము. మనము దైవాలుగా మారాలి అంటే దైవము రక్త మాంసాలని ధరించుకొని రావాలి. అదే విషయాన్ని పౌలు గారు తెలియచేస్తున్నారు ప్రియులారా. ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. క్రీస్తు దైవత్వానికి సర్వ పరిపూర్ణుడుగా ఉన్నాడు. అదే విషయాన్ని యేసుక్రీస్తు వారి శిష్యులు ఆయనను అడిగినప్పుడు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము అంటే యేసుక్రీస్తు వారు వారితో ఏమన్నారు అంటే, మీరు నన్ను చూస్తున్నారు కదా, నేను ఎలా ఉంటానో
నేను ఎలా మాట్లాడతానో అలాగే తండ్రి ఉంటాడు. ఎందుకంటే మీరు తండ్రిని చూడలేరు. మీరు తండ్రిని చూడడం అనేది అసాధ్యము. ఆ అసాధ్యాన్ని సుసాధ్యము చేయడానికే నేను ఈ భూమి మీదకి వచ్చాను. కాబట్టి మీరు భూమి మీద ఉన్నంత వరకు నాలోనే తండ్రిని చూసుకోండి అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ప్రియులారా, చూద్దాం ఆ మాట. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. క్లియర్, ఇక్కడ స్పష్టమైపోయిందండి. ఎవరును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. మరి ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి అనేక మంది దొంగ బోధకులు, నేను పరలోకానికి వెళ్ళొచ్చాను, అక్కడ అనేక రకాలైన నిర్మాణాలు జరుగుతున్నవి, అవి నేను కళ్ళారా చూశాను, దేవుడు నాకు చూపించాడు, బంగారు వీధుల్లో మీరు తిరుగుతారు అని అలంకారప్రాయంగా యోహాన్ గారు ప్రకటన గ్రంథం రాస్తే, అది తెలియనటువంటి ఈ దొంగ బోధకులు, నేను అక్కడ రోడ్లు చూశాను, ఆ రోడ్లు బంగారంతో వేస్తూ ఉన్నారు, అలాగనే బంగారంతో ఇల్లు కడుతున్నారు, బంగారు ఇటుకలు కూడా ఉన్నాయి. మరి సిమెంటు మరి బంగారమా, ప్లాటినమా, ఇరీడియమా ఏంటనేది తెలియలేదు వాళ్ళకి. ఇలా అమాయకులైనటువంటి అనేక మంది క్రైస్తవులను మోసం చేసి తప్పుదారి పట్టించే గొర్రెత్తోలు కప్పుకున్న అనేక మంది తోడేళ్ళు క్రైస్తవ సమాజంలో ఉన్నాయి. ప్రియులారా, పరలోకానికి ఇంతవరకు ఎవ్వరూ వెళ్ళలేదు, ఒక్క యేసుక్రీస్తు వారు తప్ప. పరలోకములో ఇప్పుడు ఉన్నది కూడా యేసుక్రీస్తు వారు, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఇంతవరకు ఆదాము మొదలుకొని ఇంతవరకు ఎవ్వరూ కూడా పరలోకానికి వెళ్ళలేదు. చనిపోయిన ప్రతి వారు కూడా ఆదాము గారు జీవాత్మగా ఉన్నప్పుడు నివసించినటువంటి పరదైసులోకే వెళతారు, కానీ పరలోకానికి వెళ్ళరు. పరదైసు వేరు, పరలోకము వేరు. యేసుక్రీస్తు వారు శిలువ మీద చనిపోయే ముందు కూడా మారు మనస్సు పొంది, పశ్చాత్తాపము పొంది, మారు మనస్సు పొందిన దొంగతోటి ఏమన్నాడు అంటే, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా అని ఆ దొంగ అడిగితే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అన్నాడు, కానీ పరలోకంలో ఉంటావు అని అనలేదు. కాబట్టి చనిపోయిన ఎవ్వరూ కూడా వెంటనే పరలోకానికి వెళ్ళరు. యేసుక్రీస్తు వారు 2వ రాకడలో భూమి మీదకు వచ్చినప్పుడే మొదటగా పరదైసులో ఉన్నవాళ్ళు ఆయన్ని కలుసుకుంటారు. ఆ తర్వాత అప్పుడు భూమి మీద సజీవులుగా ఆయన యందు ఉన్నవారు ఎత్తబడతారు. అప్పుడు మధ్యాకాశంలో అందరూ కలుసుకొని ఒక్కసారిగా తండ్రి వద్దకు చేరుతారు. ఇది దేవుడు నిర్ణయించినటువంటి ప్రణాళిక. ఎవరికి వారు చనిపోయి పరలోకానికి వెళితే ఇక యేసుక్రీస్తు వారు 2వసారి భూమి మీదకు రావాల్సిన అవసరము ఉండదు. ప్రియులారా, కాబట్టి యేసుక్రీస్తు వారే దేవుని యొక్క కుమారుడు అని, యేసుక్రీస్తు వారే కేంద్రకంలో నుంచి బయటకు వచ్చిన మొట్టమొదటి పరమాణువు ప్రోటాన్ అని మనము చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చినటువంటి న్యూట్రాను పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చినటువంటి ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో అది మన ఆది తండ్రి అయినటువంటి ఆదాము గారు. ఆ ఒకరి నుండే భూమి మీద సకల జాతి మనుషులను ఆయన సృష్టించాడు. కాబట్టి ఆయన దృష్టిలో ఈ భూమి మీద ఉన్న 850 కోట్ల ప్రజానీకం అంతా కూడా ఆయన దృష్టిలో ఒక్కనితో సమానము. ఆ ఒక్కడెవరు అంటే ఆదాము గారు.
ఆ ఒకరిని రక్షించటానికి కడపటి ఆదాము అయినటువంటి యేసుక్రీస్తు వారు వచ్చారు. మొదటి ఆదాము శరీరముతో వచ్చి నశింపజేయువాడుగా మిగిలిపోయాడు. కానీ రెండవ ఆదాము ఆత్మపూర్ణుడుగా వచ్చి జీవింపజేసేటటువంటి ఆత్మ అయ్యాడు. ఒక ఆత్మ ఇంకొక ఆత్మను జీవింపజేయాలి అంటే అది దైవాత్మ అయితేనే జీవింపచేస్తుంది, కానీ కేవలము నరుడు ఇంకొకరిని జీవింపచేయలేడు. ప్రియులారా, కేవలము నరుడు తన మంచితనముతో ఈ లోకములో జీవిస్తే తుదకు అతని ముగింపు ఎలా ఉంటుంది అంటే ఇది మనము చెప్పుకున్న విధంగా ఆ పారిశ్రామికవేత్తలాగా ఉంటుంది. అదే నరుడు జీవాత్మగాను యేసుక్రీస్తు వారి యొక్క జీవాన్ని సంతరించుకున్న నాడు అతను దైవముగా మారతాడు. ఆ మాట కూడా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేసింది. చూడండి, చివరగా యోహాను సువార్త 10వ అధ్యాయము 34, 35 వచనాలు చూస్తే, అందుకు యేసు, మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉండలేదా? లేఖనము నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చనో వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోకి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని మీరు ఎలా చెప్తారు అని యేసుక్రీస్తు వారు అంటున్నారు. ప్రియులారా, మీరు దైవములను నేను అన్నానని మీ ధర్మశాస్త్రంలో రాసింది కదా. కీర్తనాకారుడు తన కీర్తనల గ్రంథం 80వ అధ్యాయంలో ఈ మాటలు రాస్తాడు, మీరు దైవములు అని. ఆ మాట నేనే కదా రాయించాను. మరి ఎవరు దైవములు అంటే దేవుని వాక్యము ఎవరికి వచ్చినో వారే దైవములు. దేవుని వాక్యము అంటే, దేవుని వాక్యం అంటే ఏమిటి? దేవుని వాక్యము అంటే ఆదియందు దేవుడు ఉండెను. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. వాక్యం ఎవరికి వస్తుందో వారే దేవుడు. ఆ వాక్యము ఎవరు అంటే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. శరీరధారిగా మన మధ్య నివసించిన వాక్యం ఎవరు అంటే ఈ దేవునికి నరునికి మధ్యవర్తి అయినటువంటి క్రీస్తు యేసును నరుడు. ఆయన నరుడే దేవుడయ్యాడు. ఆ దేవుడే ఈ లోకములో ఉన్న అందరినీ కూడా దేవుళ్ళుగా చేశాడు. ఎవరైతే ఆయన నామంలో బాప్తిస్మము పొంది ఆయన వాక్యాన్ని ధరించుకుంటారో, ఆయన వాక్యాన్ని తిని జీర్ణము చేసుకుంటారో, ఆయన రక్తాన్ని తాగి తమ రక్తాన్ని ఆయన రక్తముతో అనుసంధానము చేసుకుంటారో వాళ్ళు దైవములుగా మారిపోతారు. దైవములుగా మారిన నాడే తండ్రి అయిన దేవుని యొక్క సముఖములోకి మనము అడుగిడగలము. ప్రియులారా, కాబట్టి ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన నుంచి వచ్చిన మనమందరము కూడా ఆయన నుంచి మొట్టమొదటగా వచ్చిన యేసుక్రీస్తు వారి ద్వారా తిరిగి ఆయన ఎదుటకు చేరటానికి మనము అర్హతను పొంది ఉన్నాము. కాబట్టి తండ్రి అయిన దేవుణ్ణి ఎవరు చూడలేదు, చూడనేరరు. కాబట్టి యేసుక్రీస్తు వారిని మనము రక్షకునిగా అంగీకరించిన నాడు తండ్రి యొద్దకు చేర్చటానికి అన్ని విధాల అధికారము అర్హత కలిగిన వాడిగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆ అధికారము అర్హత సాక్షాత్తు తండ్రి ఆయనకు ఇచ్చాడు. కాబట్టి మనము యేసుక్రీస్తు వారిని రక్షకునిగా అంగీకరించి ఆయన నామములో బాప్తిస్మము తీసుకుంటే మన పాపముల పరిహారము జరిగి
తిరిగి మనము తండ్రి యొద్దకు చేరగలమని ఈ యొక్క రక్షణ సువార్తను అనేకులకు ప్రకటించడం ద్వారా ఆయన ఇచ్చేటటువంటి బహుమానము పరలోకములో మనము పొందబోతామని చెప్పి ఈ విషయాలను జాగ్రత్తగా మన మదిలో ఉంచుకోవాలి అని చెప్పి మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన ఉదయకాలం నుంచి మధ్యాహ్న కాల సమయం వరకు మా పనిపాటల్లో మా ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉండి నేటి పరిశుద్ధ దినమున మీ పాద సన్నిధికి చేర్చి లోతైన మీ పరలోక రాజ్య మర్మాలను నా ప్రభువా అనేకులకు తెలియచేయడానికి మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మీ పాదాలు కొందనాలు నా తండ్రి. జరిగిన కార్యక్రమం అంతట్లో మీరు నా తండ్రి ఘనతను మహిమను పొంది ఉన్నారని ఎరిగి మీ పాదాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభువా మాకు మధ్యవర్తి అయినటువంటి మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని నా ప్రభువా అనేకులకు నా తండ్రి వివరించి నా ప్రభువా తండ్రితో ఉండుట, తండ్రితో సమానుడుగా ఉండుట తనకు భాగ్యమని ఏమాత్రము ఆయన ఎంచుకొనక తను తాను రిక్తునిగా చేసుకొని మా కొరకు శరీరధారిగా ఈ భూమి మీదకు వచ్చి మేము కోల్పోయినటువంటి దైవత్వాన్ని నా ప్రభువా తిరిగి మాకు అనుగ్రహించటానికి నా తండ్రి దేవుడైనటువంటి ఆయన తన దైవత్వాన్ని వదిలిపెట్టి నా ప్రభువా కేవలము నా తండ్రి మానవావతారిగా ఈ భూమి మీదకు వచ్చి నా ప్రభువా కనీసము నా తండ్రి నిలవటానికి చోటు కూడా లేకుండా ఈ భూమి అందంతటా సంచరించి అనేక కష్ట నష్టాలకు వచ్చి నా ప్రభువా చివరికి మీ చివరి రక్తపు బొట్టు వరకు మా కొరకు కార్చి మాకు నా తండ్రి వెళ్ళలేనటువంటి పరలోక భాగ్యాన్ని అనుగ్రహించి తిరిగి నా ప్రభువా మీరు ఆరోహణమై తండ్రి వద్దకు చేరినారు. ఈనాడు దేవునితో సమాన వారసునిగా మీరు పరలోకములో ఉన్నాడు. ఆ వారసత్వాన్ని మాకు అనుగ్రహించటానికి మీరు మా కొరకు చేసినటువంటి త్యాగాన్ని, మా కొరకు జరిగించినటువంటి రక్షణ కార్యాన్ని మేము అనేకులకు ప్రకటించుచుండగా మాకు సహాయం చేయండి. మా మార్గములను సరళపరచండి. అనేకులకు రక్షణార్థముగా నా తండ్రి ఈ పరిచర్య ఉండునట్లు మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మీ ప్రేమ కొరకై నా తండ్రి మీ పాదాలకు వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మధ్యాహ్నకాల సమయంలో చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు ఎక్కల జాతను భద్రపరచండి, కాపాడండి. వారి అవసరాల అక్కర్లు తీర్చి మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందగలరండి. అలాగనే నా ప్రభావ మధ్యాహ్నకాల సమయంలో దిక్కులేని వారి కొరకు, దీన దరిద్రుల కొరకు, విధవరాల కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే నా తండ్రి వారి అవసరాల అక్కర్లు తీర్చి మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందగలరండి. వ్యాధి బాధలతో హాస్పిటల్స్లో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరు. అలాగనే నా ప్రభువా సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి. మీ వాక్యము విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యము జరిగించినట్టు సహాయం చేయగలరండి. గడిచిన 24 గంటల్లో గడబోయే 4 గంటల్లో తెలుసో తెలియక మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దానితో మమ్మల్ని క్షమించి మన్నించగలరని మీ చిత్తమైతే మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.